ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ పర్ఫెక్ట్ గా ఎలా వేసుకోవాలి, వాళ్ళకి ఈక్వల్ గా ఉండేలా చూసుకోవాలి. డాట్ షోల్డర్ వైపు ఉండేలా చూసుకుంటూ, ఈ టక్ వైపు ఉండేలా చూసుకుంటూ, మనం ఎక్కడ వరకు అయితే టక్ ఇచ్చుకొని ఉంటామో అక్కడ వరకు అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్ గా కాకుండా కొంచెం కర్వ్ షేప్ లో వచ్చేలా వేసుకోవాలి. ఇలా సో చూడండి, స్ట్రైట్ గా కాకుండా ఇలా కొంచెం కర్వ్ షేప్ లో వచ్చేలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ని పెట్టుకొని ఉక్సుల పట్టి వైపు స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ మెయిన్ డాట్ ని బేస్ చేసుకుంటూ 1/2 ఇంచు నెక్ సైడ్ వైపు వదిలి మనం ఉక్సు పట్టి డాట్ ను కూడా ఇలాగే వేసుకోవాలి. డౌన్ దగ్గర కూడా ఈ డాట్ మెయిన్ డాట్ తో మనం పర్ఫెక్ట్ గా సమానంగా తీసుకుంటూ మెయిన్ డాట్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మనకు షోల్డర్ కి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా వచ్చున్నాయి. షేప్ బెల్ట్ ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కొత్త వారు ఈజీ పద్ధతిలో చూపించండి అని చెప్తున్నారు. వారి కోసం అనేసి ఇది ఈజీ పద్ధతిలో చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. క్లాత్ ని టర్న్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి మనం ఇలా ఒక లేయర్ ని తీసేసి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి అటాచ్ చేసేసుకోవాలి. బిగినర్స్ కోసం ఇంకో స్టెప్ మీకు చూపిస్తున్నాను. ఇలా చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. అంటే మనకు ఎత్తినట్టు లేకుండా ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటూ ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్ గా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి. ఇవి కప్స్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ మనం 3 డాట్స్ అనేది గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉండాలి. నేను ఎటువంటి ప్యాడ్ ఉపయోగించలేదు. అయినా చూడండి కప్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది. బట్టి ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి, వేసుకోవాలి. చిన్న ఫిల్ట్ అనేది ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర అయితే మనం కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉక్సుల పట్టి అనేది స్ట్రైట్ గా ఉంటుంది. పట్టి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. దీన్ని టర్న్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. ఉక్సుల పట్టి అనేది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది.